ఈ వీడియోలో మనం లైంగిక ప్రత్యుత్పత్తి యొక్క వివిధ రకాల గురించి తెలుసుకుంటాం. అయితే దానికంటే ముందు ప్రత్యుత్పత్తి అంటే ఏమిటి అనే దాన్ని గుర్తు చేసుకుందాం. ప్రత్యుత్పత్తి అంటే ఏమిటి? ప్రత్యుత్పత్తి అనేది ఒక జీవి తనలాంటి సంతానాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియ. ఇంకా సులభంగా చెప్పాలంటే తల్లిదండ్రులకు జీవశాస్త్రపరంగా బయోలాజికల్లీ లేదా జన్యుపరంగా జెనెటికల్లీ పోలి ఉండే శిశువును ఉత్పత్తి చేసే ప్రక్రియనే ప్రత్యుత్పత్తి అంటారు. ప్రత్యుత్పత్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి, రెండవది లైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒకే జనకజీవి పాల్గొంటుంది. అయితే లైంగిక ప్రత్యుత్పత్తిలో ఇద్దరు జనకజీవులు పాల్గొంటారు. అంటే ఒక మగ మరియు ఒక ఆడ జీవులు పాల్గొంటాయి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాలు ఏర్పడవు. అయితే లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఈ రెండు రకాల ప్రత్యుత్పత్తుల మధ్య అత్యంత ముఖ్యమైన తేడా ఏమిటంటే అలైంగిక ప్రత్యుత్పత్తిలో వైవిధ్యం కనిపించదు, మార్పులు అనేవి కనిపించవు. కానీ లైంగిక ప్రత్యుత్పత్తిలో వైవిధ్యం ఉంటుంది. అందువల్ల సంతానం తల్లిదండ్రులతో పూర్తిగా ఒకేలా కాకుండా కొంత భిన్నంగా ఉంటుంది. అందుకే మన తల్లిదండ్రులను పోలి ఉన్నప్పటికీ వారిలానే పూర్తిగా ఒకే విధంగా ఉండము. ఇక ఈ వీడియోలో ప్రధాన అంశానికి వెళ్దాం. లైంగిక ప్రత్యుత్పత్తి. శిశువు లేదా సంతానం ఎలా పుడుతుందో అనే ఆధారంగా లైంగిక ప్రత్యుత్పత్తి మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి అండోత్పాదకాలు, రెండు శిశోత్పాదకాలు, మూడవది శిశు అండోత్పాదకాలు. ముందుగా అండోత్పాదకాల గురించి తెలుసుకుందాం. అండోత్పాదకాలు అంటే గుడ్లు పెట్టి ఆ గుడ్ల నుంచే పిల్లలు బయటకు వచ్చే జీవులు. ఉదాహరణలు కప్పలు, సరీసృపాలు అంటే ఊసరవెల్లులు. అలాగే ఈ వర్గంలో అత్యంత ప్రసిద్ధమైనవి పక్షులు. గూళ్ళు కట్టి గుడ్లు పెట్టే పక్షులను మనమందరం చూసే ఉంటాం. కోళ్ళు గుడ్లు పెట్టడం, ఆ గుడ్ల నుంచి చిన్న కోడి పిల్లలు బయటికి రావడం మనందరికీ తెలిసిందే కదా. మీకొక ఆసక్తికరమైన విషయం తెలుసా? కొన్ని చేపలు ఒకేసారి 500 వరకు గుడ్లు పెట్టగలవు. ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు శిశోత్పాదకాల గురించి తెలుసుకుందాం. ఇవి తమ పిల్లలకు నేరుగా జన్మనిస్తాయి. అంటే శిశోత్పాదక జంతువుల పిల్లలు తల్లి గర్భాశయంలోనే పెరుగుతాయి. పూర్తిగా ఎదిగిన తర్వాత తల్లి వాటికి జన్మనిస్తుంది. ఉదాహరణలు కుక్కలు, పిల్లులు, ఏనుగులు, పులులు, మనుషులు, దాదాపు అన్ని క్షీరదాలు. మీకోసం ఇంకో ఆసక్తికరమైన విషయం. ఒక కుక్క ఒకేసారి 24 కుక్క పిల్లలకు జన్మనివ్వగలదని మీకు తెలుసా? ఊహించగలరా? ఇప్పుడు చివరి రకమైన శిశు అండోత్పాదకాల గురించి తెలుసుకుందాం. ఈ వర్గంలో ఎక్కువ ఉదాహరణలు లేవు. శిశు అండోత్పాదక జంతువులలో భ్రూణం అంటే ఎంబ్రియో మొదట గుడ్డు లోపల అభివృద్ధి చెందుతుంది. ఆ గుడ్డు తల్లి గర్భాశయం లోపలే ఉంటుంది. అక్కడే భ్రూణం పూర్తిగా ఎదిగి తర్వాత పిల్ల బయటికి వస్తుంది. గుడ్డు తల్లి శరీరం లోపలే పొదిగి తర్వాత తల్లి పిల్లలకు జన్మనిస్తుంది. ఉదాహరణలు షార్కులు, కొన్ని పాములు, ప్లాటిపస్. ఇంతటితో ఈ వీడియో ముగిసింది. ఈ వీడియోలో మనం లైంగిక ప్రత్యుత్పత్తి అనేది మూడు రకాలుగా ఉంటుందని తెలుసుకున్నాం. మొదటిది అండోత్పాదకాలు అంటే గుడ్లు పెట్టి ఆ గుడ్ల నుంచే పిల్లలు బయటికి వచ్చే జంతువులు. రెండవది శిశోత్పాదకాలు అంటే పిల్లలు తల్లి గర్భాశయంలో పెరిగి తర్వాత తల్లి నేరుగా వాటికి జన్మనిచ్చే జంతువులు. అలానే చివరిగా శిశు అండోత్పాదకాలు అంటే భ్రూణం గుడ్డు లోపల అభివృద్ధి చెందుతుంది. ఆ గుడ్డు తల్లి గర్భాశయం లోపలే ఉంటుంది. ఆ గుడ్డు తల్లి శరీరం లోపలే పొదిగి అనంతరం తల్లి పిల్లలకు జన్మనిస్తుంది.